హాయ్ ఫ్రెండ్స్, నాగనిత్య పూజా రాజ్కి స్వాగతం అండి. చిన్న మినీ లాగ్. మార్నింగే పొద్దున్న అయితే లేసానండి. ఇల్లై ఊడ్చుకుని స్నానం చేసేసి వాకిట్లో ముగ్గులు అయితే పెట్టుకున్నాను. అట్లాగే తులసికోట దగ్గర గ్యాస్ పై దగ్గర కూడా ముగ్గులు పెట్టుకున్నానండి. ఈలో పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయాలని చెప్పేసి అటు అన్నం వండేసి ఇటు కూరకి రెడీ చేస్తున్నాను అన్నమాట. దోసకాయ టమాటాలు ఉంటే ఇక కలిపి కూర చేద్దామని రెడీ చేస్తున్నానండి. ముందు వాళ్ళ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా, తర్వాత పూజకి రెడీ చేసుకుని పూజ చేసుకుందాం అని చెప్పి ముందు వాళ్ళ లంచ్ బాక్స్కి అయితే అన్ని కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ప్రతి మార్నింగు మనకి ఇదొక డ్యూటీగా కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా మనకి ఇంట్లో హడావిడి ఒక గంట సేపు మాత్రం ఇంట్లో హడావిడిగానే ఉంటుంది కదా. కూర పొయ్యి మీద వేసి మనకి అది ఉడుకుతూ ఉంటే ఇంకో పని చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇంట్లో పని అంతా పూర్తవగానే ఫస్ట్ కర్రీ అయితే వండేస్తున్నాను అనమాట. ఇంకోసారి చెప్తున్నానండి, నా ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే టమాటాలు కూడా కట్ చేసేసి కూరలో వేస్తున్నాను. టమాటాలు కోసేటప్పుడు ఒకసారి చూసుకోండి, పురుగులు ఉంటున్నాయి అనమాట ఈ మధ్య. ఒకసారి నాకు అట్లాగే అనుభవం అయింది. దీంట్లో పురుగులు వచ్చినాయి. పైకి బాగానే ఉంది కానీ లోపల మాత్రం పురుగులు వచ్చినాయి అండి. ఒకసారి అబ్జర్వ్ చేసుకుని కట్ చేసుకుంటే మన లేడీస్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేయడం అయిపోయింది. ఇవి మొత్తం తీసుకెళ్ళి మనం కర్రీలో వేసి దాంట్లో ఉప్పు వేసి కాస్త మూత పెడితే అంతా అయిపోతుందండి. మరి అన్నం కూర రెడీ చేసాము, మరి టిఫిన్ సెక్షన్కి కూడా వెళ్ళిపోవాలి కదా. అన్నం అయితే ఫస్ట్ ఆరబెట్టేస్తున్నానండి. కర్రీ అయ్యేలోపు అన్నం ఆరిపోతుంది కదా. లంచ్ బాక్స్లోకి వేడివేడిగా కడితే మళ్ళీ వాళ్ళకి మధ్యాహ్నం స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఆరబెట్టేశాను. ఇంక ఇడ్లీ వేద్దామని చెప్పేసి పిండి కూడా కలిపి ఇడ్లీ కూడా వేసి పొయ్యి మీద పెట్టేస్తున్నా అండి. ఇంక ఇదంతా చేసినాక పూజకి కూడా అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను అనమాట.